తిరుమల లడ్డు కల్తీ అంశంపై వివాదం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే ప్రతిరోజు కూడా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో కూటమి అగ్రనేతలందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టి మరీ జంతు కొవ్వు కలిసింది అని చెప్పే ప్రయత్నం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఈ ముగ్గురు కలిసి ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు సార్. ఈ ప్రెస్ మీట్లో ముందుగా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఒకసారి బయట ప్లే చేయండి. ఎనిమల్ ఫ్యాట్ ఎస్ అది ఎక్స్ట్రీమ్, పవిత్రత దెబ్బతీసే విధంగా కెమికల్ గీతో తయారు చేసి ఇస్తారా దేవుడికి? మాట్లాడరా దాని గురించి? ఓకే, నువ్వు సిబిఐ చెప్పింది అంటున్నారు కదా, సిబిఐ చెప్పింది కదా కెమికల్స్ మిక్స్ అయినాయని, కల్తీ అని చెప్పారు కదా, పామాయిల్ అని చెప్పారు కదా, నెయ్యి లేదని చెప్పారు కదా, నువ్వు మాట్లాడు. మహాపాపం కదా ఇది. ఆ మహాపాపాన్ని గురించి క్షమాపణ చెప్పక్కర్లేదు దేవుడికి? తప్పుకు చెంపలేసుకోవాల్సిన పని లేదా? రైట్. డిప్యూటీ సీఎం అండ్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఎక్కడా కూడా సిబిఐ క్లీన్ చిట్ ఇవ్వలేదు అని చెప్పి పవన్ బయట. సిబిఐ కానీ ఎక్కడ క్లీన్ చిట్ ఇవ్వలేదు. క్లీన్ చిట్ ఎక్కడ ఇవ్వలేదు. వాళ్ళు వెరీ క్లియర్ కట్గా చెప్పింది ఈ నెయ్యిలో పూర్తిగా ఇది ప్లాంట్ బేస్డ్, అంటే ఇది దీంట్లో నెయ్యి మన పాల నుంచి పాల కొవ్వు నుంచి రావాల్సింది, దీంట్లో ఇది లేదు. చాలా చాలా స్పష్టంగా అది చెప్పారు. మిగతాయి మేము నిర్ధారించలేకపోతాం, మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు అనేది ఒక రిపోర్ట్ వాళ్ళు చెప్పింది. అలాగే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వెరీ క్లియర్గా చెప్పింది దీంట్లో ఫిష్ ఆయిల్, అలా గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, ఇవన్నీ లార్డ్ మన ఇంగ్లీష్ పదాలతో ఇవి ఉండే అవకాశాలు ఉన్నాయి. చాలా స్పష్టంగా వాళ్ళు ఇచ్చారు. ఈ ప్రాసెస్లో వీళ్ళు దీన్ని కూర్చోబెట్టి అడ్డగోలుగా మాట్లాడితే, ఎందుకంటే వీళ్ళకి ఏ రోజు కూడా ఈ ధర్మం మీద వాళ్ళకి గౌరవం లేదు. ఇక భారతీయ జనతా పార్టీ నాయకులు ఎందుకో ఈ తిరుమల లడ్డు కల్తీ అంశం మీద పెద్దగా మాట్లాడడం లేదు. కానీ నిన్న భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ దీని మీద స్పందించారు సార్. ఒకసారి మాధవ్ బయట కూడా ముఖ్యంగా రాష్ట్రంలో అన్య మతస్థుల యొక్క ప్రాబల్యం పెంచే ఒక ప్రయత్నం, దాన్ని ఒక ఓటు బ్యాంక్ గా మార్చుకోవాలనే ఒక ఆలోచన, దీనికి పరాకాష్ట ఇది. ఆ విధంగా దేవాలయాలపై ఏం దాడులు జరిగినా ఏమీ జరగదు. పవిత్రమైన లడ్డు ప్రసాదాన్ని కూడా దాని పవిత్రత తగ్గించినా కూడా ఏమీ కాదు. ఆగమాలు అలాగే మిగతా అన్ని వ్యవస్థలు, సేవలు, వీటన్నిటిలో భగ్నం కలిగించే విధంగా నిబంధనలు అన్ని కూడా తిలోదాఖలాలు ఇచ్చి ముందుకెళ్తున్న తీరు, అలాగే రివర్స్ టెండరింగ్ చేయడం జరిగింది. ఏ విధంగా నిబంధనలు అనేవి తొంగలో తొక్కి అనేక రకాల పేరాలు మార్చి ఎవరికైతే అర్హత లేదో అర్హత లేని వాళ్ళు ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ కల్తీ జరగలేదు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ జంతు కొవ్వు కలిసింది అని చెప్పే ప్రయత్నం కూటమి నేతలు చేస్తున్న పరిస్థితి ఏంటి సార్? ఆంధ్రప్రదేశ్లో ఈ పార్టీల రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలు ఏంటి సార్? ఈ తిరుమల లడ్డు అంశం దేవుని లడ్డు పైన రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలు ఎందుకు ఉండాలి? ఫస్ట్ క్వశ్చన్. దేవుని లడ్డు పైన రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలు ఎందుకు ఉండాలి అనేది ఫస్ట్ క్వశ్చన్. రెండవది, మీరు కూటమి నేతలందరూ జంతు కొవ్వు కలిసిందని చెప్పే ప్రయత్నం చేశారు అని అన్నారు. అది రాంగ్. అది బీజేపీ ఎక్కడా అనలేదు. బీజేపీ ఎక్కడా జంతు కొవ్వు కలిసిన పదం అనలేదు. మాధవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ నేను చూశాను, నాకు గుర్తున్నంత వరకు మాధవ్ అనలేదు. మరి మనము కూటమి నేతలందరూ జంతు కొవ్వు కలిసింది అని చెప్పే ప్రయత్నం చేశారంటే తప్పు కదా. అంటే అదే ప్రెస్ మీట్ లో ఉన్న మాధవ్ అనలేదు, బట్ ఖండించాలి కదా. అది జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎలా ఖండిస్తారండి? ఇప్పుడు జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కూటమి నేతలతో ఉండి ఖండిస్తారు. అది యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఇట్ అండ్ యూ షుడ్ నాట్ ఆస్క్ ఫర్ ఇట్. అది న్యాయం కాదులేండి. కానీ మీకు అయినా ఈ డిడ్ నాట్ ఓన్ ఇట్, వెరీ క్లియర్, డిజోన్ చేసుకున్నారు. సో ఎక్కడ ఇప్పటికైనా పోనీ మాధవ్ అనిపించండి. నేను అయిపోయింది, నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పక్కకు పెట్టండి. మీరు ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులతోనూ భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులతోనూ ఆర్ఎస్ఎస్ అధినేత సర్సంఘచాలక్ మోహన్ భగవత్తోనూ ఒక్క మాట తిరుమల లడ్డులో జంతు కొవ్వు కలిసింది అని చెప్పమనండి. భారతీయ జనతా పార్టీ నాయకులు ఏ ఒక్కరు కూడా చెప్పట్లేదు. మరి దట్స్ ద పాయింట్. బీజేపీని మించిన హిందుత్వవాదులు ఎవరున్నారని చెప్పండి. చంద్రబాబు నాయుడు బీజేపీని మించిన హిందుత్వవాదా? సో వాళ్ళు ఎందుకు? మీ కూటమిలో భాగం కదా. ఇప్పుడు నేను చెప్పేది పక్క పెట్టండి, వైసీపీ వాళ్ళు ఏమంటారనేది అసలే పక్కకు పెట్టండి. ఫండమెంటల్ క్వశ్చన్
ఇక్కడ మీకు జంతు కొవ్వు కలిసిందా లేదా? ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు కూడా ఏమంటున్నారు, ఎనిమల్ ఫ్యాక్ట్ ఇది ఎక్స్ట్రీమ్, అది పక్క పెట్టండి, మీతో చెప్పండి అంటున్నారు. నా క్వశ్చన్ ఏంటంటే, మొదటి నుంచి నేను అడుగుతున్న ప్రశ్న, క్లీన్ చిట్ ఇచ్చింది సిబిఐ అని చెప్పుకుంటున్నారు వైసీపీ నేతలు, అది క్లాదో పవన్ కళ్యాణ్ వివరించారు, కరెక్ట్. క్లీన్ చిట్ ఇవ్వలేదు సిబిఐ, వెరీ క్లియర్. మళ్ళీ చెప్తున్నాను, సిబిఐ ఛార్జ్ షీట్ ఎవరికి క్లీన్ చిట్ ఇవ్వలేదు, కల్తీ జరగలేదు అని చెప్పలేదు, క్లియర్గా కల్తీ జరిగిందనే చెప్పింది. ఈ కల్తీ వెనకాల క్రిమినల్ కాన్స్పిరసీ ఉంది, నేరపూరిత కుట్ర ఉంది అని చెప్పింది. సో ఆ కుట్ర ఎలా జరిగిందో వివరంగా చెప్పింది, దాంట్లో ఏమీ డిస్ప్యూట్ లేదు. అది ఛార్జ్ షీటు, జడ్జిమెంట్ కాదు. దాన్ని కోర్టుకు పోతుంది, కోర్టులో వాద ప్రతివాదాలు వింటారు, జడ్జిమెంట్ వస్తుంది, జడ్జిమెంట్ వచ్చేదాకా ఆగుదాం. కానీ సిబిఐ ఛార్జ్ షీట్ నుంచి ఇచ్చిందనే తప్పు. కానీ ఛార్జ్ షీట్నే వర్డిక్ట్గా కూటమి నేతలు చెప్పడం కూడా తప్పే. ఛార్జ్ షీట్ క్లీన్ చిట్ ఇచ్చిందని వైసీపీ నేతలు చెప్పే తప్పు, కల్తీ జరగలేదనే క్లీన్ చిట్ ఇచ్చిందని వైసీపీ నేతలు చెప్తే అది పూర్తిగా తప్పు. క్లీన్ చిట్ ఛార్జ్ షీట్లో ఇవ్వలేదు, ఛార్జ్ షీట్లో కల్తీ జరిగిందని స్పష్టంగా చెప్పారు. సింథటిక్ గీ, అది ఒక్క చుక్క పాలు లేకుండా చేసిన నెయ్యి, పామాయిలు, రసాయనికాలతో కలిపి చేసిన నెయ్యి అని ఛార్జ్ షీట్లో చెప్పారు. సో ఆ 200 పేజీల పైగా ఛార్జ్ షీట్ నేను చదివాను కనుక చెప్తున్నాను. సో ఎక్కడా క్లీన్ చిట్ ఇవ్వలేదు, కల్తీ జరగలేదని చెప్పలేదు, ఫస్ట్ పాయింట్. ఇక్కడ వైసీపీ నేతలు ఎవరైనా అసలు కల్తీ జరగలేదని ఛార్జ్ షీట్లో చెప్పారు, క్లీన్ చిట్ ఇచ్చారంటే తప్పది. కానీ ఈ ఛార్జ్ షీట్నే వర్డిక్ట్గా, జడ్జిమెంట్గా భావించి కూటమి నేతలు చెప్పడం కూడా రైట్ కాదు. ఎందుకు కాదంటే అది ఛార్జ్ షీట్, అది విచారణ చేసిన వ్యవస్థ ఒక చేస్తున్న ఛార్జ్ షీట్ అంటే ఏంటి, దాని తెలుగులో ట్రాన్స్లేట్ చెప్పండి, తీర్పు అని వస్తుందా? ఆరోపణ పత్రము, అదే దాని పేరే అది కదా. ఛార్జ్ షీట్ అని మీరు గూగుల్ ట్రాన్స్లేట్లో కొట్టి ఒకసారి చూపెట్టండి. ఛార్జ్ షీట్, జడ్జిమెంట్, వర్డిక్ట్, ఈ రెండు వేరు వేరు పదాలు కదా. ఛార్జ్ షీట్ అంటే ఆరోపణ పత్రం, దాని ఆరోపణ పత్రంగానే చూడాలి, దాని తీర్పుగా చూడలేము. సో అది లెట్ ద వర్డిక్ట్ కమ్, లెట్ అస్ వెయిట్. ఎందుకంటే దేవుని లడ్డు ఇది, నార్మల్ సాధారణ కల్తీ కాదు ఇది. అందువల్ల దేవుని లడ్డు పైన అనుమానాలతో మాట్లాడకూడదు. ఇవాళ మీరు తెలంగాణ ఎడిషన్లో పేపర్లో చూడండి, అనుమానాలతో, ఆరోపణలతో పరీక్షలను రద్దు చేయలేము, ఇది పేపర్లో వచ్చింది. చూడండి, ఏ పేపర్ గుర్తులేదు కానీ ఇవాళ పేపర్లో వచ్చింది, అనుమానాలు, ఆరోపణలతో పరీక్షలను రద్దు చేయలేము, ఇది పేపర్లో వచ్చింది. గ్రూప్ 1. అనుమానాలు, ఆరోపణలతో పరీక్షలే రద్దు చేయలేకపోతే అనుమానాలు, ఆరోపణలతో పదికో గొడ్డుకో కలిసిందని చెప్పచ్చా? అది దయచేసి ఒకసారి ఆలోచించారు. డిసెంబర్ జరుగుతున్నాం, ఈనాడులో వచ్చింది సార్. అరే గ్రూప్ 1 పరీక్షలే రద్దు చేయలేము హైకోర్టు చెప్తుంది. ఆరోపణలు, అనుమానాలతో పరీక్షలు రద్దు తగదు, పరీక్షలు రద్దు చేయడం తగదు హైకోర్టు చెప్తుంటే, ఆరోపణలు, అనుమానాలతో ఆ దేవదేవుని ప్రసాదంలో ఆ దుర్మార్గమైన గొడ్డుకో పందుకో కలిసింది చెప్పడేది సార్ ఇది? మీరు దయచేసి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం, 2 చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇది ఒక్కటి వదిలేయండి సార్. మీరు కల్తీ జరిగిందని చెప్పి ఆ వైసీపీలో లోపలేసి ఏమన్నా చేసుకోండి. ఏంటి ఇది రిపీటెడ్గా గొడ్డుకో పందుకో చర్చ సార్? ప్రతిరోజు ఉదయాన్నే టీ తాగుతూ పేపర్ చదువుతూ గొడ్డుకో పందుకో, ఇదే బాధ. అరే ఏంది బాధ సార్? నాకు అర్థం కాని విషయం ఇది. అదే ఎక్కడ అనుమానాల, ఆరోపణలతో ఎవడైనా పరీక్ష రద్దు చేయనప్పుడు దేవుని లడ్డును మీద తీర్పులు చెప్తారా చెప్పండి? ఇక కల్తీ అన్నది, కెమికల్ కల్తీ అన్నది ఛార్జ్ షీట్లో ఉంది, అది కూడా ఆగండి అంటున్నాను నేను. అది తీర్పు వచ్చేదాకా ఆగండి. అది ఛార్జ్ షీట్ ఇది ఓన్లీ ఆరోపణ పత్రం. ఆరోపణలు చాలా చేసుకుంటాం, అది నిజమని తేలాలి కదా. పోనీ నిజమని తేలేదాకా మీరు మాట్లాడుకోవచ్చు, ఓకే కల్తీ జరిగింది మాట్లాడుకోండి. నా అభిప్రాయం అయితే అది కూడా మాట్లాడద్దు. ఎందుకు మాట్లాడుతుంది? దేవదేవుని ప్రసాదం కనుక. నార్మల్ కల్తీ అయితే మాట్లాడుకోవచ్చు, ఆరోపణలకు కూడా ప్రతిదానికి ఆరోపణ చేయకూడదు. ఒక వ్యక్తి శీలం గురించి ఆరోపణ చేయకూడదు. పైసలు తిన్నారని ఆరోపణ చేయడం అభ్యంతరం లేదు, ఎందుకంటే దానివల్ల కొంపలు ఉండదు. కానీ ఒక వ్యక్తి శీలం గురించి నువ్వు ఆరోపణ చేసేవారికి చాలా తప్పండి. అది ఆరోపణకు అనేక రకాల తేడా ఉంటుంది. 1 లక్ష రూపాయలు 10 కోట్లు తిన్నాడని చెప్పి ఏం కాదు. అక్రమ సంబంధాలు ఉన్నాయని ఆరోపణ చేయకూడదు. 2 ఆరోపణలు రెండింటి మధ్య చాలా తేడా ఉంటుంది. ఆరోపణ అనేది అపవిత్రమైన ఆరోపణ ఎప్పుడు చేయకూడదు. పవిత్రత, అపవిత్రత అనేది ఆరోపణలకు అతీతము. పవిత్రత, అపవిత్రత అనేది తేలేదాకా ఓపిక పట్టాలి. ఇది నాగేశ్వర్ గారు చెప్పేది, భారత సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు కూడా మీరు రెస్పెక్ట్ చేయరా? అప్పటిదాకా మీరు ఆరోపించుకుంటారా? అక్కడికి మీ రాజకీయాల కొరకు నేను ఏమంటున్నా అంటే కెమికల్ గీ వరకు ఆరోపించుకోండి.
కానీ ఆ గొడ్డుకో బందుకో అనేది తీసేయండి. నేను నా రిక్వెస్ట్ అది. ఇది ఆరోపించుకోండి. ఇక నేను అది కూడా వద్దంటా, కానీ మీరు ఆరోపించుకోండి. కనీసం అది పామాయిల్తో కల్తీ అనే మాటకు గొడ్డుకో పందుకో అన్న మాటకు తేడా ఉంటుందా ఉండదా? ఒక గుండె ఇట్లా ఒక ఎవరైనా శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధ్య దైవంగా భావించేటువంటి ఎవరైనా పామాయిల్తో కల్తీ అన్నదానికి, ఎందుకంటే పామాయిల్ ఇది ఫుడ్ ప్రొడక్ట్, అది కూడా తప్పే, మహాపాపమే, అనుమానమే లేదు. కనీసం అట్లీస్ట్ పామాయిల్ ఇది ఫుడ్ ప్రొడక్ట్, పామాయిల్ తింటాం మనం. కానీ ఈ దేశంలో కోట్లాది మంది గొడ్డుకో పందుకో తినరండి, అది మర్చిపోకండి. తినేవాళ్ళు కూడా లడ్డులో కలపరండి. ఇది అవునా కదా? పెళ్ళిళ్ళలో నాన్ వెజ్ పెట్టరు, చాలామంది నాన్ వెజిటేరియన్స్ కూడా, అవునా కదా? పండుగ రోజు నాన్ వెజ్ వండరు ఇంట్లో, అవునా కదా? చాలామంది ఇళ్లలో పండుగ రోజు దేవుని ప్రసాదము చేసేటప్పుడు ఆ రోజు మాంసాహారం వండరు ఇంట్లో. మీకు ఎందుకండి? ఎంతోమంది మీకు శనివారం ఒక దేవుని కొరకు, శుక్రవారం ఒక దేవుని కొరకు, బేస్తవారం గురువారం ఒక దేవుని కొరకు ఆ రోజు నాన్ వెజ్ తినరండి. నాన్ వెజిటేరియన్స్ కూడా నేను చెప్పేది, నాలాంటి స్ట్రిక్ట్ వెజిటేరియన్ పక్కకు పెట్టండి. ఇది రియాలిటీ కాదా భారతీయ సమాజం? మీరెందుకండి ఆ దేవుని ప్రసాదంలో గొడ్డుకో బందుకో కలిసిందని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పే ప్రయత్నం చేస్తారు? అది వదిలేయండి. నేను అనేది ఏంటంటే ఇది ఆరోపణ పత్రము, తీర్పు కాదు. తీర్పు రాకముందు ఇక మీకు గమనించండి, పవన్ కళ్యాణ్ బయటలో ఏమున్నది క్లియర్గా ఏమంటున్నాడు ఆయన? నిర్ధారించలేము, అవకాశాలు ఉన్నాయి. ఇదే పదం వాడాలి లేదా? మీరు చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఎఫ్ఐఆర్ దాఖలు చేయకముందు, అలాగే విచారణ కూడా చేయకముందు ఏమన్నాడో ఆ బయట మనం అనేక సార్లు ప్లే చేస్తే మళ్ళీ ఒకసారి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అండ్ లోకేష్ ఈ ముగ్గురు ఏం మాట్లాడారు అనేది ఒకసారి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నది కూడా పెట్టండి, అలాగే తేడా అర్థమవుతుంది. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది ఘీకి బదులు నెయ్యిని ప్రత్యేకంగా ఎన్డీటీవీ ల్యాబ్ కు పంపిస్తే చాలా స్పష్టంగా పంది మాంసం ఉందని, అదే విధంగా బీఫ్ ఫ్యాట్ ఉందని, ఫిష్ ఆయిల్ ఉందని చాలా స్పష్టంగా రిపోర్ట్ లో వచ్చింది. అయోధ్య రామ మందిరం కోసం దానికి కూడా వీళ్ళు 1,00,000 లడ్లు ఇలా బీఫ్ తోటి, పిగ్ ఫ్యాట్ తోటి, ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు 1,00,000 లడ్లు, దానికి కూడా తిరుపతి లడ్లు, టీటీడీ లడ్లు, ఇలాంటి అపవిత్రం జరిగింది. రైట్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నారు నిన్న అనేది ఒకసారి ప్లే చేయండి. ఎక్కడ కూడా సిబిఐ కానీ ఎక్కడ క్లీన్ చిట్ ఇవ్వలేదు. ఎక్కడ ఇవ్వలేదు. వాళ్ళు వెరీ క్లియర్ కట్ గా చెప్పింది ఈ నెయ్యిలో పూర్తిగా ఇది ప్లాన్ బేస్డ్, అంటే ఇది దీంట్లో నెయ్యి మన పాల నుంచి, పాల కొవ్వు నుంచి రావాల్సింది, దీంట్లో ఇది లేదు. చాలా చాలా స్పష్టంగా అది చెప్పారు. మిగతాయి మేము నిర్ధారించలేకపోతాం, మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు అనేది ఒక రిపోర్ట్ వాళ్ళు చెప్పింది. అలాగే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వెరీ క్లియర్గా చెప్పింది దీంట్లో ఫిష్ ఆయిల్, అలా గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, ఇవన్నీ లార్డ్ మన ఇంగ్లీష్ పదాలతో ఇవి ఉండే అవకాశాలు ఉన్నాయి. చాలా స్పష్టంగా వాళ్ళు ఇచ్చారు. ఈ ప్రాసెస్లో వీళ్ళు దీన్ని కూర్చోబెట్టి అడ్డగోలుగా మాట్లాడుతూ, ఎందుకంటే వీళ్ళకి ఏ రోజు కూడా ఇప్పుడు మీరు చూడండి, అంతకుముందు బయటలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు గొడ్డు కొవ్వు పందు కొవ్వు కలిసింది అని అన్నారు. లోకేష్ కూడా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రిపోర్ట్ ఆధారంగానే ఉంది అన్నాడు. పవన్ కళ్యాణ్ నేనేమన్నాడు? నిర్ధారించలేమన్నారు, అవకాశాలు ఉన్నాయన్నాడు. ఏది నిజం? ఉంది అని అన్నది నిజమా? అవకాశాలు ఉన్నాయన్నది నిజమా? నిర్ధారించలేమన్నది నిజమా? చెప్పండి. రెండింటి మధ్య తేడా లేదా? చాలా తేడా ఉంది. అరే ఏమండి ఇది ఇంత క్లియర్గా ఇప్పుడు వీళ్ళ బయటలే కదా నేను చెప్పేది. వాళ్ళే ఉంది అని అది కన్ఫర్మ్ చేశారు. అవకాశాలు ఉన్నాయని, అవకాశాలు ఉండడుకు సంబంధం తేడా లేదా అండి? రెండింటి మధ్య తేడా లేదా? ఇప్పుడు మీకు ఈసీజీ టెస్ట్ చేయించుకుంటారు. ఈసీజీ కొద్దిగా ఇష్టమైన రిపోర్ట్ వస్తుంది. అప్పుడు డాక్టర్ ఏమంటాడు? ఈసీజీ కొద్దిగా ఎలాగా డిఫరెంట్గా ఉంది రిపోర్టు, హార్ట్లో ఏమైనా ప్రాబ్లం ఉండే అవకాశాలు ఉన్నాయి మీరు అని అంటాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు? నాకు గుండెపోటు వచ్చిందని చెప్పి అందరూ చెప్పుకుంటారా? గుండెపోటు వచ్చిందని ఏడ్చుకుంటూ కూర్చుంటారా? గుండెపోటు వచ్చిందని మందులు వాడతారా? అవకాశాలు ఉన్నాయని చెప్పిండు కదా, మందులు వాడతారా? అవకాశాలు ఉన్నాయని డాక్టర్ ఈసీజీలో డిఫరెంట్గా వచ్చింది కనుక అవకాశాలు ఉన్నాయని చెప్పాడు కనుక మీరు హార్ట్కు మెడిసిన్స్ వాడతారా? కన్ఫర్మ్ అయితేనే వాడతాం. సింపుల్. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఈ ఈసీజీ టెస్ట్కి ఒక పరిమితి ఉంది. ఈ లెవెల్ ఈసీజీ టెస్ట్లో మనం కన్ఫర్మ్ చేయలేము కనుక ఐఆర్ టెస్ట్కి వెళ్తారు.
స్ట్రెస్ ఈసీజీ వెళ్తారు. స్ట్రెస్ ఈజీలో కూడా కొంత అటు ఇటు ఉన్నది. మందులు వాడతారా? వాడరు. ఎందుకంటే అనుమానం ఉంది, యాంజియోగ్రామ్ తీయాలంటారు, లేదా స్ట్రెస్ టాలియం అంటారు, న్యూక్లియర్ మెడిసిన్. అవన్నీ అయినాక యాంజియోగ్రామ్ కూడా అయ్యాక కన్ఫర్మ్ అయినాక మెడిసిన్స్ వాడతారు. లేదు ఈసీజీలో అటు ఇటు వచ్చిందని బైపాస్ చేస్తారా? ఇప్పుడు వీళ్ళది ఎట్లుందంటే ఈసీజీలో అటు ఇటు వచ్చిందని బైపాస్ చేస్తాను. నేను అనేది ఇది సింపుల్, ఇంత ఇంత చాలా సింపుల్గా చెప్తున్నా. ఈసీజీలో అనుమానం వస్తే ఒక డాక్టర్ బైపాస్ చేస్తే ఆ డాక్టర్ని అంగీకరిస్తామా? జైలేరా? ఈసీజీలో తెలియదండి, అనుమానాలు ఉన్నాయి, మాకు కోసిపడేస్తాం. వెంటనే ఈసీజీ తీసి అనుమానాలు ఉన్నాయని చెప్పి ఆపరేషన్ థియేటర్ పోయి అనెస్థీసియా ఇచ్చి కత్తిపెట్టి కోస్తారండి? నాకు చెప్పండి. అంటే ఒక మానవ శరీరానికి సంబంధించే మనం ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. స్ట్రెస్ ఈజీ, యాంజియోగ్రామ్ కన్ఫర్మ్ చేసుకున్నాక బైపాస్కి వెళ్తాం. అది కూడా ఒక డాక్టర్ దగ్గర కాబట్టి ఆ రిపోర్ట్ పట్టుకుని సెకండ్ ఒపీనియన్ వెళ్తాం ఇంకో డాక్టర్. అవునా కదా? మీరు ఒక దేవదేవుని ప్రసాదం పైన ఆధారాలు అవకాశాలు ఉన్నాయి అంటే మాత్రం ఉన్నాయని చెప్తారా? అదే కోట్లాది ప్రజల మనోభావాల సంగతి మీకు పట్టదా? ఇదే సుప్రీంకోర్టు అడిగింది, నేను అడిగిందే. సుప్రీంకోర్టు ఏమడిగింది? ఇప్పుడు ఏమంటున్నారు? అవకాశాలు ఉన్నాయి అంటున్నారు, నిర్ధారించలేమంటున్నాడు. అంటే అర్థం ఉన్నట్ట? ఇది అసలు లాజిక్ ఏమన్నా ఉంది? ఇప్పుడు మీరు ఇంత కళ్ళ ముందు కనబడుతుంది కదండి, ఎందుకు చేస్తున్నారు మరి మీరు? వాట్ యూ వాంట్ టు ప్రూవ్? పోనీ మీకు వైసీపీ వాళ్ళు మహాపాపం చేశారు కనుక వాళ్ళను శిక్షించాలి కనుక మీరు ఈ ప్రయత్నం చేస్తున్నారు, చేయండి. శిక్షించడానికి మిగతా పాటు సరిపోదా? సింథటిక్ గీ సరిపోదా? పామాయిల్తో కలపడం సరిపోదా? రసాయనకాలు కలపడం సరిపోదా? అవాలా ఆపరేషన్ సరిపోదా? క్రిమినల్ కాన్స్పిరసీ సరిపోదా? నిబంధనలను సరళతరం చేయడం సరిపోదా? వైసీపీ వాళ్ళను లోపలేయాలంటే ఇవన్నీ సరిపోతాయి. వైసీపీని పొలిటికల్గా టార్గెట్ చేయడానికి కూడా ఇవన్నీ సరిపోతాయి. మళ్ళీ ఎందుకు ఇక జంతుకోవు గడుకోవు పందుకోవు గొడుకోవులు ఎందుకని మీకు? ఇంకెందుకు చెప్పండి, రీజన్ చెప్పండి. వాట్ యు వాంట్ టు ఎస్టాబ్లిష్? ఛార్జ్షీట్లో కల్తీ జరిగిందని క్లియర్గా చెప్పింది, క్రిమినల్ కాన్స్పిరసీని ఎక్స్ప్లెయిన్ చేసింది, మోడస్ ఆపరెండి అని వివరంగా చెప్పింది, అవాలా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయన్నది. ఈడీ ఎంటర్ అయితే అవాలా ట్రాన్సాక్షన్ కూడా పట్టుకోవచ్చు, ఎవరి నుంచి ఎవరి డబ్బులు పోయినాయని. ఆ వైవి సుబ్బారెడ్డి పిఏ పేరుంది, అన్నీ ఉన్నాయి కదా. నీకు ఏం కావాలి? మీకు వైసీపీ వాళ్ళని మీరు చర్యలు తీసుకోవడానికి కోర్టుకు వెళ్ళండి, కోర్టులో వాద ప్రతివాదాలైనా కోర్టులో నేనే రుజువైతే వైసీపీల మీద చర్యలు తీసుకోండి, సింపుల్ కదా. ఈలోగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి గొడుగు బందుకు ఉన్నదని చెప్పడం ఎందుకండి? నాకు తెలియదు, మరి మీకే తెలియాలి. రాష్ట్రం అంతటా బ్యానర్లు కట్టి చూపెడుతున్నారట అంటున్నారు, అది ఆరోపణ. మరి ఎంత నిజమన్నా తెలియదు. బ్యానర్స్ పెట్టారు సార్. అది అన్యాయం కదండి, బ్యానర్లు పెట్టి ప్రచారం చేసుకుంటానండి. ఒక హిందూ మతాన్ని అభిమానించేవాడు మా దేవుని ప్రసాదంలో గొడ్డుకు ఉంది పందుకు ఉందని చెప్పుకుంటాడని ఎవడన్నా? అసలు మళ్ళీ హిందూ మతానికి మేము చాలా గొప్ప టేకదారులం జిమ్మదారులం అంటున్నారు. అరే హిందూ మతాన్ని నమ్మేవాడు ఎవడైనా బ్యానర్లు కట్టుకొని మా దేవుని ప్రసాదంలో మా తిరుమలేశ్వరుని లడ్డులో గొడ్డుకో ఉంది పందుకో ఉంది తెలుసా అని చెప్తానండి ఎవడన్నా? అసలు ఏమింది ఇది? మీ రాజకీయం కొరకు దేవుణ్ణి ఎందుకు బలి చేస్తారు? దేవుని ప్రసాదాన్ని ఎందుకు బలి చేస్తారు? కోట్లాది హిందువుల భక్తి నమ్మకాలను ఎందుకు అన్యాయం చేస్తారండి? మీకు వైసీపీని టార్గెట్ చేస్తానికి సరిపోయినంత డేటా ఉంది ఛార్జ్షీట్లో. వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తానికి, లోపలేస్తానికి, శిక్షించడానికి క్లియర్గా డేటా ఉంది. ఆ డేటా సరిపోతుంది, కోర్టుకు వెళ్ళండి ఆ డేటాతోని. అది నిజమని తేల్చితే సరిపోతుంది కదా. మరి అది వదిలేసి గొడుగో పదుకో వెనకాల పడతారు ఎందుకండి ఈ పల్లెక? మరి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో మళ్ళీ బీజేపీ ఒప్పుకోదు. నేను ఇప్పటికే సవాల్ చేస్తున్నా చంద్రబాబు, బీజేపీతో చెప్పించండి, ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలకుతో చెప్పించండి, బీజేపీ మాధవ్తో చెప్పించండి. మోడీ కూడా అవసరం లేదు. బీజేపీ మాధవ్ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లోనే నాకు తెలిసినంత వరకు గొడుకో పదుకో అనలే, సబ్జెక్ట్ టు కరెక్షన్ అని ఉంటే నేను ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్. అనలేదు అని నాకున్న నా అవగాహన, అనడు అని నా నమ్మకం. అట్లీస్ట్ బీజేపీ హానెస్ట్ అని ఆ విషయంలో. బీజేపీ దేవుడి విషయంలోనైనా ఇలాంటి అపవిత్రమైన పదాలు వాళ్ళు అనరు అని నా నమ్మకం. దేవుని రాజకీయంగా వాడుకునే కావచ్చు వాళ్ళు, కానీ ఎంత రాజకీయంగా వాడుకున్నా వాళ్ళు దైవభక్తులు. దేవుని మీద అయితే వాళ్ళ భక్తిని మనం క్వశ్చన్ చేయలేము. ఆ దేవుని మీద భక్తులు రాజకీయంగా వాడుకోవడం ఒక డైమెన్షన్, భక్తి లేకపోవడం ఇంకో డైమెన్షన్ కదా. వాళ్ళకి ఖచ్చితంగా దేవుని మీద భక్తి ఉందన్న నమ్మకం మాధవ్కు. ఆయన మాధవ్ అన్నాడు అన్న నమ్మకం, అన్నాడో చూపెట్టండి.
మరి మీరు సరసంఘ చాలక్ ఐ థింక్ ఆంధ్రప్రదేశ్ వచ్చి తిరుపతికి వచ్చినట్టున్నారు కదా, మరి సరసంఘ చాలక్ ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ వచ్చి చంద్రబాబు నాయుడు కూడా పార్టిసిపేట్ చేశారు కదా, ఎస్ సార్ 1 month అవుతుంది. అన్నాడా మరి ఆయన? నో సార్. అంటే తిరుమలలో లడ్డు కలిపి జడ్డు కొవ్వు గొడ్డుకో పందుకోతో కలిపితే మోహన్ భగవత్ అన్నాడా ఈ దేశంలో? అసలు మోహన్ భగవత్ కూడా ఈ దేవుని మీద భక్తి లేదా? మీ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో బీజేపీ అనడం లేదు, అది దీనికి ఆన్సర్ చెప్పాలి కదా ఫస్ట్. పోనీ మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఏమంటున్నాడు, ఎనిమల్ ఫ్యాక్ట్ అదొక ఎక్స్ట్రీమ్, అది వదిలేయండి అంటాను ఆయన కూడా. మీరు గమనించండి, మీరు కావాలంటే అబ్బాయి చూడండి. సో ఇంత క్లియర్గా పవన్ కళ్యాణ్ నిర్ధారించలేము. ఎస్ కరెక్ట్, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నిర్ధారించలేము అన్నది, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నేషనల్ డైరీ డెవలప్మెంట్ సస్పెక్టెడ్ అడల్టరెన్స్ అన్న పదం వాడింది. కరెక్ట్, పవన్ కళ్యాణ్ ప్రజెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ కరెక్ట్, అంతకుముందు మాట్లాడింది కరెక్ట్ కాదు. సస్పెక్టెడ్ అడల్టరెన్స్ అన్నది అంటే ఇప్పుడు బీఫ్ టాలో లార్డ్ వీటితో కలిసే అవకాశాలున్నాయి అన్నది, అవకాశాలు, కానీ అది ఎస్టాబ్లిష్ చేయలేము అన్నది. దానికి సొల్యూషన్ ఏంటి? నేను ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్, ఈసీజీలో గుండెకు ప్రాబ్లం ఉందనే అవకాశాలు ఉన్నాయి. ఏం చేయాలి? స్ట్రెస్ ఈసీజీ, యాంజియోగ్రామ్. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈసీజీ అటు అయిపోయింది, ఆపరేషన్ థియేటర్పైకి వస్తున్నారు. అలా గనక ఏ కార్డియా సర్జన్ చేస్తే ఇమ్మీడియట్గా చేయలేదు, డౌటే లేదు. బేస్డ్ ఆన్ ఈసీజీ ఇఫ్ యూ కమ్ టు ఏ కంక్లూజన్ దట్ హార్ట్ ప్రాబ్లమ్ ఇస్ దేర్ అండ్ మీరు సర్జరీకి మొదలు పెడితే ఖచ్చితంగా చేయలేస్తారండి చట్టం. మరి ఇప్పుడు ఏం చేయాలి? దేవుని ప్రసాద విషయంలో చేస్తే మీరు పోనీ, మీరు చెప్పండి, అలా చట్టం ఒప్పుకుంటుందా? ఈసీజీలో అనుమానం వస్తే బైపాస్ చేస్తారా? ఓపెనర్ సర్జరీ చేస్తారా? ఈసీజీలో అనుమానం వస్తే హయ్యర్ టెస్ట్లకు పోతారు. హయ్యర్ టెస్ట్లు కూడా కన్ఫామ్ అయినాక సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకొని 1-2 సార్లు కన్ఫామ్ చేసుకొని అప్పుడు ఆపరేషన్కి వెళ్తారు. ఒక మనిషి శరీరమే ఇంత పవిత్రమని భావిస్తే దేవదేవుని ప్రసాదం ఎంత పవిత్రమని భావించాలి? దాని మీద మాట్లాడే ముందు, దాని మీద ఒక మాట మాట్లాడే ముందు ఎన్ని జాగ్రత్తలు తీసుకొని మాట్లాడాలి? ఇప్పుడు ఏమంటున్నారు, ఇంకో కమిటీ వేసి ప్రూవ్ చేస్తాం. ఇప్పుడు మీకు కావాల్సింది ఏం చెప్పండి? ఇప్పుడు ఈ ఛార్జ్షీట్లో లేదు కనుక ఇంకో కమిటీ వేసి ప్రూవ్ చేస్తాం, ఆ కమిటీ అనకపోతే ఇంకో కమిటీ వేసి ప్రూవ్ చేస్తాం, ఎటు తిరిగి మేము గొడుగు కలిసిందని చెప్తాం. ఏంటిది మీకు ఇంత కోరిక ఎందుకండి? నాకు అర్థం కాదు. పవిత్రమైన లడ్డులో గొడ్డుకో పందుకో కలిసిందని నిరూపించడానికి మీకు ఇంత తాపత్రయం ఏంటి? ఇంత తపన ఏంటి? పోనీ రాజకీయ ప్రత్యర్థులు ఎదుర్కోవడానికి సరిపోయినంత డేటా ఉండగా మళ్ళీ అది కూడా పోనీ ఏదో రాజకీయాలకు చేస్తున్నారు అని సర్దుపుచ్చుకున్నామంటే సరిపోతుంది. జగన్ లోపలేసడానికి, జగన్ ప్రభుత్వాన్ని డాక్లో పెట్టడానికి అది మిగతా పాటు సరిపోతుందండి సింథటిక్ ఘీ అనేది. మీరు గమనించండి, పవన్ కళ్యాణ్ అట్లా పూర్తిగా ప్లాంట్ బేస్, మీరు పదవి వినండి కావాలంటే మళ్ళీ ప్లే చేయండి, పూర్తిగా ప్లాంట్ బేస్ అన్నాడు. మరి ఎనిమల్ ఫ్యాట్ ఎక్కడ అన్నాడు? మళ్ళీ విన్నాం సార్. అవును, బయట ఇక్కడ కూడా సిబిఐ కానీ ఎక్కడ క్లీన్ చిట్ ఇవ్వలేదు, క్లీన్ చిట్ ఎక్కడ ఇవ్వలేదు. వాళ్ళు వెరీ క్లియర్ కట్గా చెప్పింది ఈ నెయ్యిలో పూర్తిగా ప్లాన్ బేస్డ్. విన్నారా మీరు? ఏమంటున్నాడు? పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, ఇవాళ కరెక్ట్ చెప్తున్నాడు, క్లీన్ చిట్ ఇవ్వలేదు, డౌట్ లేదు, కరెక్ట్. ఇది పూర్తిగా ప్లాంట్ బేస్డ్. మరి పూర్తిగా ప్లాంట్ బేస్డ్ ఇంకొద్దిగా జంతుకో ఎందుకు వస్తుంది ఇలా? పవన్ కళ్యాణ్ పూర్తిగా ప్లాంట్ బేస్డ్ అన్నాడు. పూర్తిగా ప్లాంట్ బేస్డ్ అయినాక జంతుకో కొద్దిగా ఇట్లా కలుస్తుంది. 90% ప్లాంట్ బేస్ అను 10% కలచడానికి స్కోప్ ఉంటుంది. 99% ప్లాంట్ బేస్డ్ అను 1% కలచడానికి స్కోప్ ఉంటుంది. పూర్తిగా ప్లాంట్ బేస్డ్ తర్వాత ఏమున్నది? నిర్ధారించలేము, అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ పేరు కావాలంటే నిర్ధారించలేము, అవకాశాలు ఉన్నాయి. పూర్తిగా ప్లాన్ బేస్డ్ అంటే ఇది దీంట్లో నెయ్యి మన పాల నుంచి పాల కొవ్వు నుంచి రావాల్సింది, దీంట్లో ఇది లేదు. చాలా చాలా స్పష్టంగా అది చెప్పారు. మిగతాయి మేము నిర్ధారించలేకపోతాం, మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు అనేది ఒక రిపోర్ట్. అంతే. తర్వాత వచ్చేది చూడండి, మళ్ళీ ఎందుకు ఆపుతారు? అవకాశాలు ఉన్నాయని దీంట్లో లేదనేది ఒక రిపోర్ట్ వాళ్ళు చెప్పింది. అలాగే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వెరీ క్లియర్గా చెప్పింది దీంట్లో ఫిష్ ఆయిల్, అలా గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, ఇవన్నీ లార్డ్ మన ఇంగ్లీష్ పదాలతో ఇవి ఉండే అవకాశాలు ఉన్నాయి. చాలా స్పష్టంగా వాళ్ళు అవకాశాలు ఉన్నాయి అన్నాడు కదా. మీరు ఒక్కసారి లోకేష్ మళ్ళీ ప్లే చేయండి. సేమ్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ రిపోర్ట్ కోట్ చేసి ఆయన ఏమన్నాడు చూడండి. లోకేష్
ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారు. బయట ఉంది. ఏది? Continuous బయట లోకేష్ నెయ్యిని నుంచి ప్రత్యేకంగా ఎన్డీడీబీ ల్యాబ్ కు పంపిస్తే చాలా స్పష్టంగా పంది మాంసం ఉందని, అదే విధంగా బీఫ్ ఫ్యాట్ ఉందని, ఫిష్ ఆయిల్ ఉందని చాలా స్పష్టంగా చూడండి, ఇలా తేడా చూడండి మీరు. పవన్ కళ్యాణ్ ఏమో లార్డ్ గొడ్డు పంది కొవ్వు గొడ్డు కొవ్వు ఉందని అవకాశాలు ఉన్నాయని చెప్పి అన్నాడు. చాలా స్పష్టంగా ఉందని చెప్పిందని లోకేష్ అన్నాడు. మీరు మళ్ళీ మళ్ళీ ప్లే చేసుకుని వినండి కావాలంటే. పవన్ కళ్యాణ్ ఏమో ఇప్పుడు ఏమంటున్నాడు, అవకాశాలు ఉన్నాయని ఎన్డీడీబీ, సేమ్ ఎన్డీడీబీ Yes. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రిపోర్ట్నే లోకేష్ ఆనాడు కోట్ చేశాడు. పవన్ కళ్యాణ్ ఈరోజు కోట్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కోట్ చేస్తున్న దాంట్లోనో అవకాశాలు ఉన్నాయని అంటున్నాడు. అలా లోకేష్ అంటున్న దాంట్లోనేమో మీకు ఉందని అన్నాడు. మళ్ళీ ఒకసారి దయచేసి ప్లే చేయండి. పవన్ కళ్యాణ్ది, లోకేష్ది, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుదే మనం కంపేర్ చేసి చూద్దాం. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం, దేవుని దగ్గర ఎన్డీడీబీ ల్యాబ్ కు పంపిస్తే చాలా స్పష్టంగా పంది మాంసం ఉందని, అదే విధంగా బీఫ్ ఫ్యాట్ ఉందని, ఫిష్ ఆయిల్ ఉందని చాలా స్పష్టంగా రిపోర్ట్ లో వచ్చింది. అయోధ్య ఆ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదనేది ఒక రిపోర్ట్ వాళ్ళు చెప్పింది. అలాగే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వెరీ క్లియర్ గా చెప్పింది, దీంట్లో ఫిష్ ఆయిల్, అలా గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, ఇవన్నీ లార్డ్ మన ఇంగ్లీష్ పదాలతో ఇవి ఉండే అవకాశాలు ఉన్నాయి. చాలా స్పష్టంగా వాళ్ళు ఇచ్చారు. అంటే లోకేష్ ఏమో స్పష్టంగా ఉందని చెప్పింది అంటున్నాడు నేషనల్ డెవలప్మెంట్ బోర్డులో. పచ్చి అబద్ధం అది. మీరు కావాలి నేషనల్ డెవలప్మెంట్ రిపోర్ట్ తీసి చూడండి. అది అబద్ధం అని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. ఇప్పుడు మీరు గమనించండి. మరి ఎట్లా చెప్పాడు లోకేష్? అంటే దేవదేవుడి ప్రసాదములో స్పష్టంగా ఉందని ఉందని కన్ఫర్మ్ కాకపోయినా కన్ఫర్మ్ అయిందని ఎన్డీడీబీ రిపోర్ట్ లోకేష్ ఎట్లా చెప్పాడు? నాకు చెప్పండి. అన్యాయం కాదా అది? ఇంతకన్నా అన్యాయం కాదా? అన్యాయమా కాదా? స్పష్టంగా ఉందని ఉంటే మరి పవన్ కళ్యాణ్ అవకాశాలు ఉన్నాయి. రెండింటి మధ్య తేడా లేదా? చాలా తేడా ఉంది. మీరు కావాలంటే ఎన్డీడీబీ రిపోర్ట్ నేను చదివాను కదా చెప్తున్నా. సస్పెక్టెడ్ అడల్టరీస్ అన్నది కరెక్ట్. పవన్ కళ్యాణ్ చెప్తున్నది కరెక్ట్. ప్లీజ్ లోకేష్ జీ, ఎక్కడ స్పష్టంగా ఉందో ఇంగ్లీష్లో చదివి తెలుగులో ట్రాన్స్లేట్ చేసి గూగుల్ ట్రాన్స్లేట్ చేసి చూపెట్టండి మాకు. ఎన్డీడీబీ రిపోర్ట్ నేను చెప్పేది అది ఫైనల్ కాదు. మళ్ళీ ఇంకో రిపోర్ట్ కూడా నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మీరు కోట్ చేస్తున్న ఎన్డీడీబీ రిపోర్ట్లోనే ఏముందో ఒక్కసారి పలానా పేజీలో చూపెట్టి మీరు పవన్ కళ్యాణ్ కూర్చొని ఇంగ్లీష్లో చదువుకొని తెలుగులో ట్రాన్స్లేట్ చేయించి కన్ఫర్మ్ కంక్లూజన్ వచ్చి ఒకటే చెప్పండి. ఒకతను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ మంత్రి కదా, ఇద్దరు ఎట్లా వేరు వేరు చెప్తారు? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ అంటున్నాడు అవకాశాలు ఉన్నాయని చెప్పింది, సస్పెక్టెడ్ అంటున్నాడు. మీరేమంటున్నారు? స్పష్టంగా ఉంది అన్నాడు. రెండింటి మధ్య తేడా ఉందా లేదా? మరి ఈ తేడాను ఎవరు ఫైనల్ చేయాలి? రిపోర్ట్లో చూపెట్టాలి కదా. నాకు తెలిసినంత వరకు ఐ థింక్ పవన్ కళ్యాణ్ ఇస్ రైట్, నాట్ లోకేష్. పోనీ లోకేష్ అని చెప్పమని పవన్ కళ్యాణ్ ఇస్ రాంగ్ అని. పవన్ కళ్యాణ్కి ఏం తెలియదు, ఆయనకు అర్థం కాలే ఇంగ్లీషు, ఆయన తప్పుగా అర్థం చేసుకున్నాడు. స్పష్టంగా ఉందాడా? పవన్ కళ్యాణ్ ఇంగ్లీష్ అర్థం కాక ఆయన అవకాశాలు ఉన్నాయంటున్నా చెప్పండి. ఇలా ఎవరో ఒకరు రైట్ ఉంటారు కదా, లోకేష్ అన్న పవన్ కళ్యాణ్ అన్న. నా దృష్టిలో పవన్ కళ్యాణ్ రైట్, మీ దృష్టిలో ఎవరు రైటో చెప్పమనండి. ఇక బీజేపీ వాళ్ళతో అలా టాపికే తీస్తలేరు. వాళ్ళు దే ఆర్ మచ్ బెటర్. నిజంగా ఐ అప్రిషియేట్ బీజేపీని, భారతీయ జనతా పార్టీని అభినందించాలి. సో వారు ఎక్కడా కూడా జంతు కొవ్వు, గొడ్డు కొవ్వు, పంది కొవ్వు అనే ప్రస్తావన తీయడం లేదు. వాళ్ళు చూడండి, మీరు బాధ బయటలో అన్య మతస్థులు ఇవన్నీ మాట్లాడుతున్నాడు. అందుకే ఇది మాట్లాడకపోయినప్పుడు ఏం మాట్లాడాలంటే వేరే ఏదో మాట్లాడుతున్నాడు. ఆయన జనరల్ స్పీచ్ ఇస్తున్నాడు. ఇక పాలిటిక్స్ తప్పదు, మనం ఎవరైనా ఇచ్చుకుంటారు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ ఈసారి అయితే, అంతకుముందు ఆయన కూడా అన్నాడు, మళ్ళీ అది వేరే విషయం, మనం చూసాం అది. కానీ ఈసారి అయితే అనలేదు. ఎందుకంటే వాళ్ళు నియమించిన సిబిఐ చార్జ్, సిబిఐ ఎవరిదండి? కేంద్ర ప్రభుత్వం కింద ఉండేది. రాష్ట్ర పోలీస్ ఎవరిది? చంద్రబాబు నాయుడు కింద ఉండేది. మోడీ కింద ఉన్న, చంద్రబాబు నాయుడు కింద ఉన్న రెండు సంస్థలు కలిసి ఒక సిట్ ఏర్పాటు చేస్తే, అది కూడా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆ సిట్ నిర్ధారించలేదు. పాయింట్ అది. మీరు అది ఉన్నది అని బ్యానర్లు కట్టుకొని చెప్తారు, విచారణ కమిటీలు వేసి ప్రూవ్ చేస్తారు, పొలిటికల్ స్టేట్మెంట్ వేసి ప్రూవ్ చేస్తారు. ఎందుకు ప్రూవ్ చేస్తారంటే ఆన్సర్ లేదు. రాజకీయ ప్రత్యర్థి మీద అటాక్ కొరకైతే సరిపోతుంది, మిగతాదంతా ఏ గొడ్డుకోవు పందుకోవు కలిపిందంటేనే శిక్ష పడుతుందా అండి? సింథటిక్ అంటే పడదా? సింథటిక్ అంటే దుర్మార్గం కాదా? రసాయన కాలంతో గీ చేయొచ్చా? నాకు చెప్పండి. సో అది అన్యాయం కదా, అది మహాపాపం కదా చంద్రబాబు గారు చెప్పినట్లే.
మరి ఆ మహాపాపానికి దేవుడు శిక్ష విధిస్తాడు, సమాజం శిక్ష విధిస్తుంది, కోర్టులు శిక్ష విధిస్తుంది. నిజమని తేలితే ఆ ప్రాసెస్ ఏదో పూర్తి నిజమని తేల్చండి. ఇప్పుడు ఓన్లీ ఇది ఆరోపణ ఛార్జ్షీట్, నిజమని తేల్చండి. నేనైతే కోరుకునేది దేవదేవుని ప్రసాదంలో కల్తీ లేదని బయటపడాలని కోరుకుంటాను. దేవదేవుని ప్రసాదంలో కల్తీ లేదు అని రావాలి అని కోరుకుంటాను. నా కోరిక అవుతుంది. మీ కోరిక ఎవరి కోరికలు ఎట్లున్నా నా కోరిక అయితే రావద్దు, ఇందులో ఏమీ లేదని తేలాలి. ఏమన్నంటే నాణ్యతా ప్రమాణాలు లోపం ఉండొచ్చు, ఉంటుంది. ఎందుకు అంటే కంట్రీ డిలైట్ నెయ్యి నేను పొద్దున ఆర్డర్ ఇచ్చిన 900 రూపాయలు, ఇంకో ఆర్గానిక్ నెయ్యి ఆర్డర్ ఇచ్చిన 4000 రూపాయలు, ఇంట్లో 2 నెయ్యిలు ఆర్డర్ ఇచ్చాను 330 340 తిరుపతి కొనే నెయ్యి. ఎట్లుంటుందండి? ఎట్లా వస్తే సాధ్యమైతే చెప్పండి. ఆవు నెయ్యి 1000 రూపాయలు అయింది, అసలు ఎక్కడ దొరకదండి. మీ ఇంట్లో పాలవాన్ని అడగండి నాకు ఆవు నెయ్యి కావాలని. నేను ఛాలెంజ్ చేస్తాను, టీటీడీ ప్రైస్ కనుక ఆవు నెయ్యి మీరు సప్లై చేస్తే. ఐ డోంట్ నో ద ప్రైస్ ఇన్ హెరిటేజ్, మీరు ఒకసారి వెరిఫై చేయండి లోపల. హెరిటేజ్లో ఆవు నెయ్యి ప్రైస్ ఎంత సాధ్యమే కదా. మీరు మీ ఇంటికి పాలు పోసే వాళ్ళకు అడగండి మీరు, లేదంటే మీరు ఏ సోర్స్ అని అడగండి, ప్యూర్ ఆవు నెయ్యి ఎంతకు దొరుకుతుందో. ఎంతటి తక్కువ రేట్లైనా 1000 రూపాయలకు తగ్గదు. ఇంకా మీకు ఖచ్చితంగా కర్రావుల నెయ్యే కావాలి, గంగిగోవుల నెయ్యే కావాలి, ఇంకా ప్యూర్ నెయ్యిని 2 రకాలు చేస్తారు. పాల నుంచి పాత సాంప్రదాయ పద్ధతిలో యశోదమ్మ శ్రీకృష్ణునికి తినిపించిన వెన్న పద్ధతి. అది పాలంతా మరగబెట్టి అందులోకి వెళ్ళి వెన్న తీసి ఆ వెన్న నెయ్యి చేసిన ఒక పద్ధతి. అది యదుకులంలో చేసిన యశోదమ్మ చేసిన పద్ధతి, బృందావనంలో చేసిన పద్ధతి. ఇక రెండో పద్ధతి ఏంటంటే మిషన్ల ద్వారా పాల నుంచి ఫ్యాట్ తీసి దాన్ని నెయ్యిగా మారుస్తారు. అప్పుడు లాభం ఏంటి అంటే అదనంగా ఖర్చు ఉండదు, ఆ మిల్క్ అమ్ముకుంటారు కనుక. ఇప్పుడు మన ఇంటికి పాల ప్యాకెట్లు తెప్పించుకుంటాం కదా, ఆ పాలల్లో మీకు ఫ్యాట్ ఉండదు చూడండి, లో ఫ్యాట్ నో ఫ్యాట్ అని వస్తుంది చూడండి, క్రీమ్ మిల్క్ అని వస్తుంది. క్రీమ్ మిల్క్ మొత్తం ఫుల్ ఫ్యాట్తో వస్తుంది, మిగతా తీస్తారు. అది తీసి అందువల్ల వాళ్ళకి నష్టం లేదు, అదనంగా వచ్చేది నెయ్యి ఫ్రీగా వచ్చేది. ఎందుకంటే ఆల్రెడీ పాలకు రేటు మాకు అమ్ముకుంటున్నారు, అందువల్ల అది చీప్ ఉంటుంది, ఇది కాస్ట్లీ ఉంటుంది. మీరు సింపుల్ లెక్క కదండి ఇది. మీరు మీ ఇంట్లో అడగండి, మీకు రేపు పాలు పోసే అతన్ని అడగండి, మీకు ఆవు నెయ్యి ఎంత వస్తుంది. నేను ఆన్లైన్ లో చెక్ చేశాను సార్, ఆర్గానిక్ దేశీ కౌ ఘీ 2029 రూపాయలు జెప్టోలో చూసాను. అదే మరి చూడండి, అసలు ఇక్కడ దొరకదండి మన 300-400లకు 2000 రూపాయలు. మరి టీటీడీకి ఎట్లా దొరుకుతుందండి? పోనీకి స్కేల్ ఒప్పుకుంటారు, లక్షల టన్నులు అంత తేడా రాదు కదా. ఇప్పుడు లక్షల టన్నుల్లో ఒక 50 తగ్గుతుంది, 100 తగ్గుతుంది, 200 తగ్గుతుంది, సగానికి సగం తగ్గుతుంది. 2000 నుంచి 300 అవుతుందా, 400 అవుతుందా? ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ టీటీడీకి అడగానే మీరు ఏమైనా టీటీడీ వాళ్ళకి ఎంత కొంటున్నాయి? 350 సంథింగ్ సార్. మరి అంతే కదండి, సింపుల్ కదా. నాసి రకం ఉంటుంది, ఉండకుండా ఎట్లా నాసి రకం అంటే కల్తీ కాదు. నాణ్యతా ప్రమాణాల్లో ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు నెయ్యి తీసే పద్ధతి. నెయ్యి సాంప్రదాయ పద్ధతిలో తీయాలి అంటే పాలను వేడి చేయాలి, బాగా వేడి, లేదా పాలను తోడు చేసి పెరుగును కవ్వం పట్టి బటర్ మిల్క్ తీసి ఆ కవ్వంతో వచ్చిన వెన్నను నెయ్యి చేయాలి. ఇది పద్ధతి మా ఇంట్లో మా నాన్నమ్మ చేసేది, అందరూ ఎవరైనా పాత కాలంలో అలాగే చేసేవాళ్ళు. లేదు ఇప్పుడు రెండవ పద్ధతి ఏంటంటే పాలకు మిషన్ పెట్టి అలాగే తీస్తారు. అప్పుడు ఏమవుతుందంటే లాస్ లేదు, అదనంగా వచ్చే ఇది అడిషనల్ బెనిఫిట్ కనుక దానికి కాస్ట్ తక్కువ ఉంటుంది. జగపల్లని అది కూడా నాసిరకం అనలేము పద్ధతి. మొదటి రకంలో నీకు టేస్ట్లో కూడా తేడా ఉంటుంది, చాలా తేడా ఉంటుంది. మీరు ఇంట్లో ఈ 1000 రూపాయలు నెయ్యి తీసుకోండి, 4000 రూపాయలు నెయ్యి, 3000 రూపాయలు నెయ్యి తీసుకోండి, రుచిలో చాలా తేడా ఉంటుంది. అయినా రెండో మనం ఎఫర్ట్ చేయగలిగితే 3000 ఎఫర్ట్ చేయలేం కనుక ఏం చేస్తామంటే కర్రీస్లో వేసేది 1000 రూపాయలు నెయ్యి వేసుకుంటాం. మేము మా ఇంట్లో చెప్తున్నా, చేతి మీద వేసుకునేది లేదా దేవునికి ఏదన్నా చేయాలనుకున్నప్పుడు మాత్రం ఈ 3000 రూపాయలు నెయ్యి వాడతాం. అవకాశం ఉంటే 3000 రూపాయలు నెయ్యి అన్నిటికీ వాడచ్చు, కానీ చాలా కాస్ట్లీ కదా అని చెప్పి 1000 రూపాయలు ఇచ్చే నెయ్యి కల్తీ కాదు, అందులో పందుకోగలిసినట్టు కాదు. అసలు వాట్ ఈస్ దిస్ అండి, ఇది ఏం వ్యవహారం చెప్పండి మీరు ఒక్కసారి. మీట్ లో మరొక అంశాన్ని చంద్రబాబు నాయుడు లేవనెత్తారు సార్. హిందూ మతంపై పకడ్బందీ కుట్ర జరుగుతోంది, కల్తీ నెయ్యి కమిషన్ల కకృతితో చేసింది కాదు, జగన్ కు దేవుడు అంటే లెక్కలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ ఎలిగేషన్స్ చేశారు సార్ జగన్మోహన్ రెడ్డి మీద. ఒకసారి బయట ప్లే చేయండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంటెన్షన్ ఏంటి? ఎలా వచ్చిందని కాదు, ఇక్కడ మీరందరూ కృత్రిమని ఇవన్నీ మాట్లాడుతున్నారు, అది కాదు. కెమికల్ కూడా చేశారు. దేవుణ్ణి అపవిత్రతం చేయాలి, అది ఒక మిషన్. వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేయాలి, పవర్ ఆఫ్ గాడ్
డ్యామేజ్ తగ్గించాలి. దానికి చేసిన కుట్ర ఇది మహాపాపం. అదే నేను చెప్పేది. ఏదో ఒకసారి తెలియకుండా చేశారు, ఎవడో కిందోడు చేశాడు పర్లేదు. డెలిబరేట్ గా నువ్వు నమ్ముకున్న ఈవో, నువ్వు పంపించిన ఈవో ప్రీవియస్ టర్మ్ చేశాడు, ఈ టర్మ్ లో చేశాడు. ఏం చేశాడు? కాదు, డబ్బుల కోసం కక్కుర్తి పడింది కాదు ఇది. డబ్బుల కోసం దీంట్లో ఒక కుట్ర ఉంది, కుట్ర కోణం దాగి ఉంది. నీ మనుషుల ద్వారా దేవుణ్ణి అపవిత్రం చేయడానికి చేసినటువంటి మహాకుట్ర, మహాపాపం. రైట్ సార్, చంద్రబాబు నాయుడు మరో యాంగిల్ తీసుకొస్తూ ఉన్నారు సార్ దీనిలో. అంటే హిందూ మతం అసలు యాంగిల్ అదే. అసలు యాంగిల్ ఇందులో లడ్డు పవిత్రత యాంగిలే కాదు మిత్రమా, అది ఇష్యూనే కాదు. లడ్డు యాంగిల్ పవిత్రత అనేది ఎప్పుడో పోయింది. దాన్ని బేస్ చేసుకొని అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, మీ జగన్ రిలీజియస్ సెంటిమెంట్స్ను ఎక్స్పోజ్ చేస్తూ పాలిటిక్స్ నడపాలనేది ఇందులో రాజకీయం. ఇదేమి అందరికి తెలిసిన రాజకీయం ఇది. అది ప్రజలు నిర్ణయించుకుంటారు. ఇప్పుడు ఆయన జగన్ మతాన్ని చూడలేదు. 151 సీట్లు ఇచ్చినప్పుడు మతాన్ని చూడలేదు, 11 సీట్లు ఇచ్చినప్పుడు మతాన్ని చూడలేదు. ప్రజలు తీర్పు చెప్పదలుచుకున్నప్పుడు తీర్పులు చెప్పారు. ఇప్పుడు 151 సీట్లు జగన్కి ఇచ్చి 23 సీట్లు చంద్రబాబు నాయుడుకి ఇచ్చినప్పుడు ఎవరు హిందువు ఎవరు క్రైస్తవుడని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడలేదు కదా. సో హిందువు అయినా చంద్రబాబుకి 23 సీట్లు ఇచ్చారు, క్రైస్తవ మత విశ్వాసాలు కలిగిన జగన్కైనా 151 సీట్లు ఇచ్చారు. మళ్ళీ నచ్చనప్పుడు ఏం చేశారు? జగన్కి 11 సీట్లు ఇచ్చారు, చంద్రబాబుకు 164 సీట్లు ఇచ్చారు. ఇందులో మతం ఎక్కడుంది? ప్రజలు మతం కోణాన్ని చూసి ప్రజా తీర్పులు చేయడం లేదు. కానీ మతం కోణంలో ఈ మొత్తం డిబేట్ను పొలిటికల్ డిబేట్గా కాకుండా, పాలసీస్ ఇష్యూస్ కాకుండా, మత విశ్వాసాల ఆధారంగా సమాజాన్ని రాజకీయంగా విభజించాలన్నది లక్ష్యం. ఇది ఇందులో సింపుల్ లక్ష్యం. ఇందులో డౌట్ ఏముంది ఇందులో? అందుకే ఇవన్నీ వస్తున్నాయి మీకు. దేవుడి విగ్రహాలు ఇంతవరకు మీరు ఏది ప్రూవ్ అయింది? అంతర్వేది ప్రూవ్ అయిందా? సిబిఐ కప్ప చెప్పారు, రథం దగ్ధం చేసిన దాన్ని ప్రూవ్ చేయాలి కదా. ఇప్పటికీ ఎందుకు ప్రూవ్ చేయలేదు? మరి దాన్ని ప్రూవ్ చేసి దానికి దోషులు శిక్షించాలి కదా. ఎందుకు శిక్షించలేదు? దానికి ఆన్సర్ ఉండాలి కదా. సో ఇప్పుడు నిజంగానే ఏ మతానికి డెసిక్రేట్ చేసినా, సాక్రిలీజియస్ యాక్ట్ అంటారు, అపవిత్రమైన పని చేసినా, మత విద్వేషంతో చేసినా, మతం పైన గౌరవం లేకుండా చేసినా కఠినాతి కఠినంగా శిక్షించాలి. ఇందులో డిస్ప్యూట్ లేదు. అది ఏ మతానికి ఎవరు చేసినా శిక్షించాల్సిందే. కానీ మతం పేరిట రాజకీయం చేయడం సమాజానికి మంచిది కాదు. అందులో తెలుగుదేశం లాంటి పార్టీకి అసలే మంచిది కాదు. ఎందుకు మంచిది కాదంటే అది తెలుగుదేశం పార్టీ ఉనికి కాదు. ఏం జరుగుతుంది? మతం ఆధారిత రాజకీయం తెలుగుదేశం చేస్తూ పోతే మీరు ఇవాళ కాదు, దీని పర్యవసనం ఎప్పుడు వస్తుందంటే 5 10 వస్తుంది. మీరు చూడండి, నేను రాసి పెడతాను. ఎందుకు? ఎవరి రాజకీయం వారు చేయాలి తప్ప ఇంకో రాజకీయం చేయకూడదు. ఉనికి నీకు రాజకీయంగా నీవు మతం ఆధారంగా రాజకీయం చేస్తే దట్ ఈస్ నాట్ తెలుగుదేశం పార్టీ, అది భారతీయ జనతా పార్టీ. బీజేపీ పెరుగుతుంది, ఎందుకంటే దాని బీజేపీ ఉనికి. అది మీకు ఉదాహరణ చెప్తాను. బీజేపీ మతం ఆధారంగా రాజకీయం చేసి లాభపడ్డది, 2 సీట్ల నుంచి అధికారం వచ్చింది. ఇది గమనించి రాహుల్ గాంధీ ఏం చేశాడు? శివుని ఆలయాలన్నీ తిరుగుతూ పోయాడు. మీ గమ్మ గుర్తుందా లేదా? శివాలయాలు తిరిగి నేను శివభక్తునని చెప్పాడు. ప్రజలు ఓట్లేశారా? ఏలే. మీకు అరవింద్ కేజ్రీవాల్ ఉదాహరణ చెప్తాను. బీజేపీకి రాముని మందిరం ఉపయోగపడుతుంది కనుక నాకు హనుమంతుడు ఉపయోగపడతాడని చెప్పి హనుమాన్ చాలీసా చదువుకుంటూ నేను హనుమంతుడు భక్తుని చెప్పాడు. ప్రజలు ఒప్పుకున్నారా? అంటే దైవం పేరిట రాజకీయం చేయాలి అని ప్రయత్నించిన కాంగ్రెస్ పార్టీని ఓడించారు, కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఓడించారు. కానీ దైవం పేరిట రాజకీయం చేసిన బీజేపీని గెలిపించారు. ఎందుకు? దైవం పేరిట రాజకీయం చేసే స్వభావం బీజేపీదే. మిగతా వాడు అది కాపీ కొడతా అంటే ఒప్పుకోరు ప్రజలు. ఎవరి ఉనికి వారికి ఉంటుంది, ఎవరి అస్తిత్వం వారికి ఉంటుంది. వాళ్ళు ఆ పని చేస్తేనే జనం యాక్సెప్ట్ చేస్తారు. చేస్తారా చేయరా, ఒక సందర్భం చేయొచ్చు, ఒక సందర్భం చేయకపోవచ్చు, కానీ అట్లీస్ట్ దట్ ఈస్ దేర్ పేటెంట్. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. 2001 ఆ ప్రాంతం అనుకుంటా కదా, మీకు కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ఎత్తుకున్నాడు. తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టాడు. తెలంగాణ వాదాన్ని వినిపించడం మొదలుపెట్టాడు. ఏం చేశాడు రాజశేఖర్ రెడ్డి? అంతకు ముందే 42 మంది ఎమ్మెల్యేలను పంపించి చిన్నారెడ్డి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణను ఉపయోగించుకునే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత మీకు 2004లో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి కార్యక్రమంలో పెట్టి అప్రాప్రియేట్ టైంలో అప్రాప్రియేట్ డిసిషన్ తీసుకుంటామని చెప్పారు. ఇలా రకరకాల విన్యాసాలు కాంగ్రెస్ చేసింది.
ఫైనల్గా 2014లో రాష్ట్రం వచ్చింది. కాంగ్రెస్ గెలిచిందా? తెలంగాణ రాష్ట్రం గెలిచింది. ఈలోగా భారతీయ జనతా పార్టీ ఒక్క ఓటుకు 2 రాష్ట్రాలు అన్నారు. మా విధానం రాష్ట్ర విభజన అన్నారు. చిన్నమ్మను కూడా గుర్తు చేసుకొని అన్నారు. ప్రజలు గెలిపించారా? 5 సీట్లు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు 2009లో అప్పటికప్పుడు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడానికి ఎర్రన్నాయ నాయకత్వంలో కమిటీ వేసి తెలంగాణకు మేము అనుకూలమని ప్రకటించి అఖిలపక్షంలో రోషయ్యను నిలదీసి నువ్వు పెడతావా బిల్లు, నన్ను పెట్టమంటావా తెలంగాణ బిల్లు అని చంద్రబాబు నాయుడు అన్నడా లేదా? ఎప్పుడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకోవడానికి 3-4 ఏళ్ల ముందు, అంటే కాంగ్రెస్ కన్నా ముందు నేనే తెలంగాణ ఇస్తాను అని చంద్రబాబు చెప్పాడు. ప్రజలు ఏం చేశారు? తెలంగాణలో తెలుగుదేశాన్ని సమాధికి దాదాపు సమాధి కట్టారు కదా. ఇలా ఒక్క సీట్ లేదు, అసలు ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు కదా. అంటే ఎందుకు మరి తెలంగాణ వాదం? కేసీఆర్ను 9 ఏళ్ళు ముఖ్యమంత్రి, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా వచ్చింది. తెలంగాణ వాదం చంద్రబాబు నాయుడును తెలుగుదేశం బలమైన పార్టీ తెలంగాణలో రూట్లు లేకుండా, మూలాలు లేకుండా చేసింది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అధికారం లేకుండా చేసింది. బీజేపీకి తెలంగాణ సాధనకు తోడ్పడినా బీజేపీకి కోలుకోలేని పరిస్థితి. మరి ఎందుకు ఇది? రీజన్ ఏంటి చెప్పాలి కదా. వాట్ ఈస్ ద రీజన్? తెలంగాణ సెంటిమెంటోమో తెలంగాణ రాష్ట్ర సమితి సిన్సియర్ అంటే అర్థం వాళ్ళకు రాజకీయాలకు చేయొచ్చు కానీ అట్లీస్ట్ వాళ్ళకి అదే స్లోగన్. మీరేమో వాళ్ళు ఒకరిని చూసి మీరు పులిని చూసి నక్కవాత పెట్టుకున్నారు. పులిని చూసి నక్కవాత పెట్టుకుంటే నక్కను పులను కోరు అన్నట్లుగా లేని తెలంగాణ వాదాన్ని మీరు చెప్పుకోవాలనుకుంటే జనం ఒప్పుకోలే. ఇది హిస్టరీ కదా. కాంగ్రెస్ ఉదాహరణ అయిపోయినా మీకు మిగతా పార్టీలు ఉదాహరణ అయిపోయినా ఇట్లా 100 ఉదాహరణలు చెప్తాను నేను మీకు 100 ఉదాహరణలు చెప్తాను. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. సిపిఎం కేరళలో వారు ఈ శబరిమల ఇష్యూ, అయ్యప్ప ఇష్యూ ప్రత్యర్థులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఏం చేశారు వాళ్ళు? గ్లోబల్ అయ్యప్ప సంగమం పెట్టారు మున్సిపల్ ఎన్నికలకు ముందు. పెట్టి మేము పెద్ద కార్యక్రమం నడిపారు. ఏం ప్రజలు ఓట్లు వేశారా? మున్సిపల్ ఎన్నికల్లో అడ్రస్ నడిపారు. ఎందుకు? మీ పని కాదు అది అని చెప్పారు. సో మీకు ఎక్కడైనా గమనించండి, ఇన్ని ఉదాహరణలు చెప్తాను మీకు. పీపుల్ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్. అందువల్ల మీరు ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు ఏంటంటే జగన్ ఇరకాటంలో పెట్టడానికి, జగన్ రాజశేఖర్ రెడ్డి తన క్రిస్టియన్ ఫేత్ను ఎక్కడా బహిరంగంగా డెమాన్స్ట్రేట్ కాకుండా జాగ్రత్త పడ్డాడు. చాలామంది తెలియదు, అవునా కదా. రాజశేఖర్ రెడ్డి అంత్యక్రియల వరకు కూడా తెలియదు ఆయన మత విశ్వాసాలు. ఆయన ఎక్కడా అది చాలా జాగ్రత్త పడ్డాడు. కానీ విజయమ్మ బైబిల్ పట్టుకొని ప్రచారం చేయడంతో మొదలై మీకు జగన్మోహన్ రెడ్డి పులివెందుల చర్చిలో కేకులు తినిపించడం వల్ల స్టార్ట్ అయ్యి ఏకంగా జెరూసలం కూడా వెళ్ళాడు. ఆయన తన మత విశ్వాసాలు దాచుకోలేదు. అది ఆయన ఇష్టం. మనకేమి హౌ కెన్ యూ అండ్ మీ అబ్జెక్ట్? రాజ్యాంగం వారికి విశ్వాసం కల్పించింది. ఆ మత విశ్వాసాలు జగన్ బహిరంగంగా చూపెట్టుకుంటున్నాడు కనుక దాన్ని టార్గెట్ చేస్తూ రాజకీయం చేస్తే సులభంగా మెజారిటీ ప్రజలు ఓట్లేస్తారు. ఎందుకంటే ఎలాగో బీజేపీ లేదు కనుక ఆ పనేదో మేమే చేస్తే మాకు ఉపయోగపడుతుందని టీడీపీ అనుకుంటోంది. విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. ఏం జరుగుతుందో చూడండి మీరు. ఒక్కసారి మత ఆధారిత రాజకీయం చేశాక అది మత ఆధారిత రాజకీయాలు చేసే పార్టీకే బెనిఫిట్ అవుతుంది. ఇవాళ కాకపోతే రేపవుతుంది. ఇవాళ లేకపోవచ్చు. బీజేపీకి నాయకత్వం లేదు, ఆ రకమైన క్షేత్రస్థాయిలో లీడర్షిప్ లేదు, కొన్ని ఫ్యాక్టర్స్ వాళ్ళకు అడ్డం వస్తున్నాయి. అంటే అనుకూలంగా ఉన్నంత మాత్రాన రాజకీయంగా ఉపయోగపడదు. పేదరికం ఉన్నంత మాత్రాన విప్లవాలు రావు. సో పేదరికం ఉంటే నార్మల్గా విప్లవం రాదు కదా మరి. సో ఎందుకంటే పేదరికం ఉన్నంత దోపిడీ ఉన్నది కదా అని వెంటనే కమ్యూనిస్టులు అధికారంలోకి రారు. దేర్ షుడ్ బి అదర్ కండిషన్ ఫేవరబుల్. అదర్ కండిషన్ ఫేవరబుల్ అయినప్పుడు ఆ ప్రభావం కనబడుతుంది. ఇప్పటిదాకా కనబడదు. ఇప్పటిదాకా నార్మెంట్గా ఉంటుంది ఆ ప్రభావం. కానీ ఒక్కసారి అదర్ కండిషన్స్ ఫేవరబుల్గా అయినప్పుడు మీకు ఆటోమేటిక్గా ఆ ప్రభావం కనబడుతుంది. అదే జరుగుతుంది ఇవాళ. అది 5 ఏళ్ళ జరుగుతుందా 10 ఏళ్ళ జరుగుతుందా నేను చెప్పలేను. కానీ చంద్రబాబు నాయుడు ఈజ్ డెలిబరేట్లీ జగన్ అటాక్ చేస్తున్నాను అనుకుంటున్నాడు. కానీ అది తెలుగుదేశం పార్టీ స్వభావానికి భిన్నమైన రాజకీయం చేస్తున్నాడు కనుక ఇది ఎన్టీ రామారావు టైంలో మనం చూడలేదు, చంద్రబాబు నాయుడు టైంలో కూడా గతంలో చూడలేదు. మనం చేస్తున్నాడు. కానీ అది ఎక్కడికి పోతుందో అది తెలుగుదేశానికి ఇప్పుడు అర్థం కాదు, బట్ తర్వాత అర్థమైంది. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ అంశం ఇప్పట్లో ఆ వివాదం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. కూటమి నేతలు ప్రెస్ మీట్ పెట్టి అందులో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అపరాధాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు. దాంతోపాటు కొన్ని ఆరోపణలు విమర్శలు కూడా చేసిన పరిస్థితి. ముఖ్యంగా టీడీపీ అండ్ జనసేన ఈ 2 పార్టీల నేతలు
అధినేతలు కూడా చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు ఆ లడ్డూలో కల్తీ జరిగింది, అది జంతు కొవ్వు అయి ఉండొచ్చు అని చెప్పి. ఈ భారతీయ జనతా పార్టీ విషయానికి వచ్చేసరికి ఎక్కడా కూడా ఈ జంతు కొవ్వు అనే అంశాన్ని ప్రస్తావించడం లేదు. నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కూడా ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు యానిమల్ ఫ్యాట్ అనే అంశాన్ని ప్రస్తావించినా కూడా మాధవ్ ఎక్కడా కూడా యానిమల్ ఫ్యాట్ అనే అంశాన్ని ప్రస్తావించలేదు అనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. అండ్ చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీకి ఒక పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ క్రియాశీలం కావాలి, కల్తీ లడ్డు వ్యవహారాన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పేసి. సో చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు, సార్ భారతీయ జనతా పార్టీ నాయకులకు మీరు కాస్త అగ్రెసివ్గా ఇంకా ఈ లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని చెప్పే ప్రయత్నం చేయండి అన్నట్లుగా అర్థమవుతోంది. సో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు టీటీడీ బోర్డు మెంబర్ అయిన భానుప్రకాష్ రెడ్డి గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. భానుప్రకాష్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం అన్న. సార్, భారతీయ జనతా పార్టీ నాయకులకు చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు మీరు ఇంకా క్రియాశీలం కావాలంట, కల్తీ లడ్డు వ్యవహారాన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలట. వారు చెప్పిన మాటలు అర్థం అది కాదండి. ఈ లడ్డు కల్తీ, ఆవు నెయ్యి వాడాల్సిన స్థానంలో సింథటైజ్డ్ గీ వాడినటువంటి మహాపాపులు గత ప్రభుత్వం. దాన్ని ప్రజల్లోకి ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఇప్పుడు భక్తుల్లో ఎక్కడ చూసినా సరే ఇదే చర్చ జరుగుతోంది. ఇప్పటికే దీని మీద నేను గతంలో, అంటే భారతీయ జనతా పార్టీ అంటే అందరూ మాట్లాడాల్సిన అవసరం లేదండి. భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా నేను గత కొన్ని సంవత్సరాలుగా ఈ అంశాల మీద మేము మాట్లాడుతూనే ఉన్నాం. కాబట్టి దీంట్లో ముఖ్యమంత్రి గారు చెప్పింది ఆలోచనతో కాదు, ఆల్రెడీ ఇప్పటికే మేము దీని మీద లోతుగా ఏది టీటీడీలో ఏం జరిగినా ఏమి బయట వచ్చినా అది మొట్టమొదట భారతీయ జనతా పార్టీనే బయటపడుతుంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు లైవ్ షోలో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మీరు. ప్రకాష్ గారు నమస్తే అండి. అన్న నమస్తే అన్న. గోవింద. నమస్తే అన్న. నమస్తే. టీటీడీ విషయంలో మీ నిబద్ధతను ఎవరము ప్రశ్నించలేము. మీరు పార్టీకి ఈ పదవితో సంబంధం లేదు, టీటీడీ మెంబర్గా లేనప్పుడు కూడా మీరు చురుగ్గా ఉన్నారు. నో క్వశ్చన్ ఆఫ్ క్వశ్చనింగ్ ద కమిట్మెంట్ ఆఫ్ భాను ప్రకాష్ రెడ్డి. అందులో డిస్ప్యూట్ లేదు. ఇప్పుడు క్రియాశీలకంగా ఉండాలి అన్నారు. లేరా మీరు క్రియాశీలకంగా? ఎందుకు క్రియాశీలంగా లేమన్నా ఉన్నామన్నా? మరి ఎందుకు మరి చంద్రబాబు నాయుడు మీరు క్రియాశీలకంగా ఉండాలన్న మీరు? ఓకే. ఇంకొక పాయింట్ ఏంటంటే సింథటిక్ గీ కలిసింది అని అందరూ అంటున్నారు. చార్జ్ షీట్లో కూడా ఉంది, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. దానికి ఖచ్చితంగా మీరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కానీ జంతు కొవ్వు, అది కూడా గొడ్డు కొవ్వు, పంది కొవ్వు కలిసిందని మీరు భావిస్తున్నారా? అంటే ఎన్డీటీవీ రిపోర్ట్ గతంలో 2000 అప్పుడు చంద్రబాబు నాయుడు గారి చేతికి వచ్చినప్పుడు ఆ రిపోర్ట్ ఆధారంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మా అనుమానాలు లోతుగా, అంటే ఇప్పుడున్నటువంటి విచారణలో ఇంకా లోతుగా విచారణ జరగాల్సిన అవసరం ఉందని చెప్పి మేము భావిస్తున్నాము. ప్రకాష్ గారు, ఎన్డీటీవీ రిపోర్ట్ లో కూడా మీరు కూడా చదివారు, నేను చదివాను. సస్పెక్టెడ్ అడల్టరెన్స్ అన్నది అవకాశాలున్నాయి అని పవన్ కళ్యాణ్ కూడా నిన్న అన్నాడు. కానీ మీరు అంతకుముందు చంద్రబాబు మాట్లాడినప్పుడు, పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు, లోకేష్ మాట్లాడినప్పుడు ఆ వీడియోలు కూడా ఉన్నాయి, మళ్ళీ కూడా ప్లే చేయగలము. కలిసింది అని స్పష్టంగా ఎన్డీటీవీ రిపోర్ట్లు ఉంది అని లోకేష్ అన్నాడు. పవన్ కళ్యాణ్ నిన్న అవకాశాలు ఉన్నాయన్నారు. మీరు చెప్పండి, లోకేష్ కరెక్టా, పవన్ కళ్యాణ్ కరెక్టా? అన్న, ఎన్డీటీవీ రిపోర్ట్ మీరు ఆ రోజు కానీ చదివినట్టయితే ఎస్ వాల్యూస్, మీరు కానీ ఆ ఎస్ వాల్యూస్ కానీ గమనించినట్టయితే ఎస్ వాల్యూస్ లో ఉన్నటువంటి ఆ డిఫరెన్సియేషన్ బట్టి ఖచ్చితంగా కలిసి ఉండే అవకాశాలు ఉందని చెప్పి ఆ రోజు నేను అందుకని ఈరోజు చెప్తున్నా కదా, ఇంకా లోతుగా చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా ఇది సరిపోదు, ఇంకా లోతుగా విచారణ చేయాలి దాంట్లో. ఎందుకంటే నాకున్నటువంటి సమాచారం -10% ఉంటే కనిపెట్టలేమంటున్నారు. కొన్ని ఇప్పుడే నాకు అబ్రాడ్ నుంచి కూడా ఫోన్లు వచ్చాయి, మీ ఫోన్ ముందే. అక్కడ నుంచి కొందరు బయోటెక్నాలజీ సంబంధించిన సైంటిస్టులు కూడా నాకు ఫోన్ చేశారు. ఏంటంటే వెంకటేశ్వర స్వామి భక్తులు ఖచ్చితంగా దాన్ని ట్రేస్ చేయొచ్చు, దాన్ని ట్రేస్ చేసే విధానాలు కొన్ని ఉండేది, మేము గైడ్ చేస్తామని చెప్పారు. ఆ విధంగా దాన్ని ఇంకా లోతుగా చేసి ఎక్కడెక్కడ ఏమేమి కలిసాయి అంటే, నాకు ముఖ్యంగా మా బాధ ఏమంటేనా, ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఈ లడ్డు వ్యవహారంలో కిచెన్ మెషినరీస్ దీని వేరే ఒక అడ్వాంటేజ్ తీసుకుంటున్నాయి, అడ్వాంటేజ్ గా. కాబట్టి ఇవన్నీ జరగకుండా దీన్ని రాజకీయ కోణంలో, ఎక్కువ రాజకీయ కోణంలో కాకుండా ఒక భక్తి కోణంలో తీసుకుపోవాలని చెప్పి మా భావన. వైసీపీ వాళ్ళ అవకాశం ఇవ్వకుండా, వైసీపీ వాళ్ళ అవకాశం ఇవ్వకుండా రోజు ఏదో ఒక రచ్చ చేస్తున్నారు. రోజు నా బాధ కూడా అదే అండి. రోజు పేపర్ చూడగానే గొడ్డు కొవ్వు, పంది కొవ్వు. మీరు చెప్పారు సస్పెక్టెడ్ అడల్టరెన్స్ ఉండేది ఎన్డీటీవీ రిపోర్ట్ కరెక్ట్. మీరు సస్పెక్టెడ్ అడల్టరెన్స్ ఉంటే మరింత లోతైన విచారణ చేయాలి, అది కూడా కరెక్ట్.
కానీ అది చెయ్యకముందే ఊరూరా తిరిగి బ్యానర్లు కట్టి ఇందులో గొడ్డుకు ఉంది పందుకు ఉందని చెప్పడం కరెక్టా అండి? బ్యానర్లు అది అన్యమతస్తులకు అడ్వాంటేజ్ ఇవ్వదా? బ్యానర్లు కట్టింది వీళ్ళు కట్టారు కదా, వైసీపీ నాయకులు కట్టి. ఇప్పుడు తిరుపతిలో కరుణాకర్ రెడ్డి ఒక బ్యానర్ కట్టాడు, చంద్రబాబు నాయుడు గారు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఈయన హోమం చేస్తుంటే దాంట్లో మాంసం ముద్దలేసినట్టు. తప్పు కదా, ఎవరు చేసినా తప్పే. నేను అనేది ఏంటంటే అక్కడ వైసీపీ టీడీపీ అని మాకు సమస్య లేదండి. నా పాయింట్ ఏంటంటే ప్రతిరోజు ఈ గొడ్డు కొవ్వు పంది కొవ్వు చర్చ ఎందుకండి భానుప్రకాష్ గారు? ఇది కూడా తగ్గాలని నేను కోరుకుంటున్నాను వెంకటేశ్వర భక్తుడిగా. ఖచ్చితంగా ఈ ఆర్గ్యుమెంట్ ఎక్కడో ఒక పులిస్ పడాలి. ఎందుకంటే హైకోర్టు సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కాబట్టి తొందరలోనే సుప్రీంకోర్టు దీంట్లో ఉన్నట్టు నిందితుల్ని శిక్షిస్తుందని చెప్పి నేను భావిస్తున్నా. ఖచ్చితంగా తప్పు చేసిన ఎవరు తప్పించుకునే అవకాశం మాత్రం ఉండదన్న దీంట్లో. లేదు భానుప్రకాష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మీరు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అది వచ్చిన సమయంలో ఫస్ట్ ఎఫ్ఐఆర్ దాఖలు చేయకముందు, విచారణలు జరగకముందు చంద్రబాబు కన్ఫర్మ్డ్ అని చెప్పాడు, సస్పెక్టెడ్ అని చెప్పలే. లోకేష్ స్పష్టంగా ఉంది, ఎన్డీటీవీ రిపోర్ట్లో ఉంది. ఎన్డీటీవీ రిపోర్ట్లో స్పష్టంగా ఉందా అండి? మీరు చెప్పండి. సస్పెక్టెడ్ అని ఉందా, స్పష్టంగా ఉందా? ఎగ్జాక్ట్లీ. మీరు ఒకసారి ఒక్క సెకండ్ ఆగండి, మీకు భానుప్రకాష్ రెడ్డి గారు బయట వినిపిస్తాను. బయట స్టార్టింగ్ లో మొదట్లో ఈ ఆరోపణ వచ్చిన మొదట్లో ఈ నేతలు ఏం మాట్లాడారు అన్నది ఒకసారి వినండి. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది ఘీకి బదులు. నెయ్యిని ప్రత్యేకంగా ఎన్డీటీవీ ల్యాబ్ కు పంపిస్తే చాలా స్పష్టంగా పంది మాంసం ఉందని, అదే విధంగా బీఫ్ ఫ్యాట్ ఉందని, ఫిష్ ఆయిల్ ఉందని చాలా స్పష్టంగా రిపోర్ట్ లో వచ్చింది. అయోధ్య రామ మందిరం కోసం దానికి కూడా వీళ్ళు 1,00,000 లడ్లు ఇలా బీఫ్ తోటి, పిగ్ ఫ్యాట్ తోటి, ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు 1,00,000 లడ్లు, దానికి కూడా తిరుపతి లడ్లు టీటీడీ లడ్లు. ఇలాంటి అపవిత్రం జరిగింది. అయోధ్యకు భానుప్రకాష్ గారు అన్న దీంట్లో నేను మీకు బ్రీఫ్ చేయాల్సింది ఏమంటే ఎస్ వాల్యూ కంటెంట్. అదే లైన్ లో ఎన్డీటీవీ రిపోర్ట్ లో ఒకసారి మీరు కానీ గమనించినట్టయితే ఒక ఎస్ వాల్యూ సంబంధించిన వాల్యుయేషన్ ఇచ్చానా, ఆ వాల్యుయేషన్ ప్రకారం ఖచ్చితంగా ఈ కెమికల్ సైంటిస్టులు ఏమంటే ఖచ్చితంగా దాంట్లో అంత వాల్యూ ఉంటే అనిమల్ ఫ్యాట్ ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సస్పెక్టెడ్ సార్, ఎవరు కూడా ఎన్డీటీవీ రిపోర్ట్ లో కూడా మీరే చెప్పారు కదా ఇంతకు ముందు బయట ఆఫ్ ద రికార్డ్. అందుకనే కదా నేను లోతుగా ఇంకొద్దిగా డెప్త్ గా ఎగ్జాక్ట్లీ అది చెప్పండి. యు ఆర్ రైట్ భానుప్రకాష్ గారు, మీరు చెప్తున్నది రైట్ అని అంటున్నాం. ఇప్పుడు మీరు విన్నారు కదా, చంద్రబాబు సస్పెక్టెడ్ అన్నాడా, లోకేష్ సస్పెక్టెడ్, పవన్ కళ్యాణ్ సస్పెక్ట్ అన్నాడా? ఇప్పుడు మీరు చెప్పండి, మీ ఆధ్వర్యంలోనే అయోధ్యలో కార్యక్రమం నడిచింది నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో. అక్కడ కూడా గొడ్డుకోవు పందుకోవు కలిపి లడ్డూలు పంచారట, నిజమేనా? అంటే ఇంత దుర్మార్గపు పనులు చేస్తారని చెప్పి మేమైతే ఆలోచించలేదు. ఒక ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు అయోధ్యలో కూడా అవే లడ్డూలు పంచారంటున్నాడు మీ మిత్రుడు పవన్ కళ్యాణ్. లేదా ఇంత దుర్మార్గ పనులు ఆ ప్రభుత్వం చేస్తుందని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే కొద్ది ఇంకా సెంటిమెంట్స్ దెబ్బతింటాయి. అంటే మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, భానుప్రకాష్ గారు దైవ భక్తుడు గనక, వెంకటేశ్వర స్వామి భక్తుడు గనక, అట్లీస్ట్ రాజకీయాలకు అతీతంగా ఉన్నట్టు చెప్తే కొంతన్నా భక్తులకు ఉపశమనం కలుగుతుంది నా ఆశ. అందుకనే కదా నేను ఈ రోజు యాక్చువల్గా బోర్డు మీటింగ్ మనం అది పోస్ట్ పోన్ అయింది. ఆ రోజు 3rd గారి బోర్డు మీటింగ్ అని జరిగి ఉంటే బోర్డులో ఒక రెజల్యూషన్ తీసుకురాము సిట్కి, సిబిఐకి, సుప్రీంకోర్టుకి. దీంట్లో ఇంకా అడిషనల్ ఛార్జ్ షీట్ మా టెక్నికల్ మా లీగల్ టీమ్ తో మాట్లాడిన తర్వాత అడిషనల్ ఛార్జ్ షీట్ ఒకటి వస్తే బాగుంటుంది, చాలా మంది అనుమానాలు ఉన్నాయని చెప్పి మేము ఒక అభిప్రాయానికి రావడం జరిగిందన్న. నా అపీల్ ఏంటంటే భానుప్రకాష్, నా అపీల్ ఏంటంటే సస్పిషన్ ఉన్నప్పుడు దయచేసి, ఇవాళ తెలంగాణ హైకోర్టు చెప్పింది అనుమానాలు ఆరోపణలు ఉన్నాయని పరీక్షలు రద్దు చేయలేము అన్నారు. మీకు ఈసీజీలో అనుమానం తెలిస్తే బైపాస్ చేయమన్నా మరిన్ని టెస్టులు చేయించుకుంటాం. అప్పటి వరకన్నా మారటోరియం కూటమి నేతలకు మీరు సలహా ఇవ్వగలరా? అయ్యా ఇది గొడ్డు కొవ్వు పంది కొవ్వు కలిసిందని నిర్ధారించేంత వరకు దీనిపైన మారటోరియం ప్రకటిద్దాం, మాట్లాడద్దు. అది నిర్ధారించిన కాదు కదన్నా, అది కూడా చెప్పాలి కదా. అది కూడా తప్పే, అది చెప్పండి, అది అభ్యంతరం లేదు. చెప్పండి. డోలే బాబా అనే డైరీలో ఆవు లేదు, నిజమే లేదు, ఒక్క చుక్క. నేను కూడా అన్నది అది ఆల్రెడీ ఛార్జ్ షీట్ లో ఉంది, అది చెప్పండి, అభ్యంతరం లేదు. ఛార్జ్ షీట్ లో ఉన్నది చెప్పడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. అయినా అది ఛార్జ్ షీటే, కోర్టులో తేలాలి. కానీ అప్పటిదాకా చెప్పుకోవచ్చు ఎవరు వాదన వాళ్ళు. కానీ గొడ్డుకో పందుకోవు ఒక్కటి నేను రిక్వెస్ట్, ఆ ఒక్కటి రిక్వెస్ట్, మీరు కెమికల్ గీ చెప్పండి, ఒక్క చుక్క లేదనండి, బోలే బాబా చెప్పండి, రసాయనికాలు కలిపారు, ఇవన్నీ ఛార్జ్ షీట్ లో ఉన్నది కనుక మీకు చెప్పే హక్కు ఉంది, చెప్పుకోండి. మాలాంటి వాళ్ళైతే తీర్పు వచ్చేదాకా ఆగుదామంటాము, పోనీ మీరు చెప్పండి.
కానీ గొడ్డుకో పందుకో దగ్గర పైన కొద్దిగా మారటోరియం దయచేసి చంద్రబాబు నాయుడుకు, లోకేష్కు, పవన్ కళ్యాణ్కు మీకు మీరే తంటలేరు అనుకోండి. బీజేపీ నిన్న మాధవ్ అనలేదు, పవన్ కళ్యాణ్ నిన్న అనలేదు. అప్పటిదాకా లెటర్ స్టాప్ దిస్ న్యూసెన్స్. రోజు పొద్దున మేము చూడలేకపోతున్నాం గొడ్డుకోవు పందుకోవు. ఈ 2 పదాలు ఆపుతారా దయచేసి? జంతు కొవ్వు ఆపిందన్న ఆపుతారా? దండం పెట్టి అడుగుతున్నాం మిమ్మల్ని. అయ్యో ప్లీజ్ ఈ 2 పదాలు రాకుండా నిర్ధారించి తేలేంత వరకు, అంటే కంక్లూజివ్ గా తేలేంత వరకు. కంక్లూజివ్ గా తేలినాక మీరు ఏమన్నా చేయండి. కంక్లూజివ్ గా తేలేదాకా ఆపుతారా లేదా దయచేసి? అందుకని తొందరలో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ వేస్తున్నాం. మా పెద్దలతో కూడా ఒకసారి అప్పటిదాకా కాపండి సార్, అప్పటిదాకా కాపండి. మా పెద్దలతో ఒకసారి మాట్లాడతామన్న. ప్లీజ్, థ్యాంక్ యూ. పెద్దలతో మాట్లాడతాం. ఓకే, నమస్తే. రైట్ సార్, ఈ అంశం మీద కంక్లూడ్ చేద్దాం సార్. చూడండి, క్లియర్ గా భానుప్రకాష్ రెడ్డి ఈజ్ నాట్ యాక్సెప్టింగ్. Yes. ఎక్కడన్నా ఆయన జంతు కొవ్వు కలిసిందని ఒప్పుకుంటున్నాడా? కనీసం ఆ పదమే రాలేదు ఆయన నోటి నుంచి ఆ పదం నేను ఎన్నిసార్లు ఆయన అనలేదు. చూడండి, ఆయన ఇంకేమంటున్నాడు, దీనిపైన రాజకీయాలు వదిలేద్దాము, ఓన్లీ ఒక భక్తుని కోణంలోనే అందాం. ఆయన ఎక్కడ అనలేదు, చూడు అనుమానాలు ఉన్నాయి, ఎస్ వాల్యూ తక్కువ ఉంటే అని. సో ఆయన టీటీడీ బోర్డు మెంబరు. ఇప్పుడు నేను ఏం అప్పీల్ చేశాను, అది కంక్లూజ్గా తేలేదాకన్నా మారటోరియం ప్రకటించుదామంటే మేము మా పెద్దవాళ్ళతో మాట్లాడదాం అన్నాడు. లెట్ అస్ హోప్ మాట్లాడి కనీసం అది నిర్ధారణ అయ్యేంత వరకైనా ఆ 2 పదాలు రాయము, మాట్లాడము, చెడు వినకు, చెడు కనకు, చెడు చూడకు అని గాంధీ మహాత్ముడు చెప్పిన సూత్రాన్ని పాటించుదాం.